రేపొద్దున్న ప్రపంచ మడ అడవుల దినోత్సవం. దాన్ని పురస్కరించుని నా పేరు కృష్ణారావు, దేవరం నుంచి వచ్చాను. మాది స్పెస్ అనే ఎన్జిఓ, అంటే సొసైటీ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ త్రూ సోషల్ సర్వీస్ అని. సో ఇలా స్టూడెంట్స్కి అవేర్నెస్ క్లాసెస్ అయి చెప్పడం గురించి. సో ఇది మ్యాంగ్రోవ్స్ గురించి క్లుప్తంగా మాట. నేమ్ ఇస్ విజయ. ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్, జెడ్పీహెచ్ఎస్ దర్బరేవు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ బొమ్మలు ఇక్కడ రాసి ఉన్నది కదా, ఇవేంటన్నది మీరు చదువుకుని ఏముంది మ్యాంగ్రోవ్స్ కింద ఏం రాసింది? ఓకే, అసలు మ్యాంగ్రోవ్స్ మనం తెలుగులో ఏమంటాం? మడ మొక్కలు. అంటే ఇంగ్లీష్లో మ్యాంగ్రో అంటాం, తెలుగులో మడ అంటాం. ఈ మడ మొక్కలు మాత్రం ఉప్పు నీరు మంచినీరు కలిసిన ప్రాంతంలో కూడా బతకగలవు. సో వీటిని మడ అడవులు అంటాం. మరి ఈ మడ అడవుల గురించి దర్బరేవులో చెప్పవలసిన అవసరం ఏంటని మీరు అడగాలి అక్కడ. కానీ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మీ ఊళ్ళోనే ఉంది. మీకు ఆ గోదావరి సముద్రం కలిసి చోటు ఇదంతా ఉన్న మొక్కల్ని ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటామట, అంటే మడ అడవులు. వీటి వల్ల ఉన్న ఉపయోగం ఏంటి? మెరైన్ లైఫ్, నెస్టింగ్ సైట్స్ ఫర్ బర్డ్స్, ఓకే, స్టోర్ కార్బన్, ఓకే, సపోర్ట్ సస్టైనబుల్. వీటిలో ఉండి సగం పైకి ఉంటాయి. ఇది మనం చూస్తున్నాం కదా, ఇలా ఉంటాయి మొక్కలుగా ఉన్నప్పుడు. అసలు ఈ మ్యాంగ్రోవ్ వల్ల ఈదురు గాలులు, ఈ స్ట్రోమ్స్ అండ్ తుఫాన్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఉండడం వల్ల గట్టిగా వచ్చే ఏదైతే ఉన్నాయో అలలు ఈ చెట్లు గుద్దుకుని ఆగుతాయి. సో అప్పుడు మట్టి కోత ఎక్కువ జరగదన్నమాట. సో ఈ మ్యాంగ్రోవ్ చెట్లు ఉండడం వల్ల మనకి తుఫాన్లు వరదల్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా బయోడైవర్సిటీ మెయిన్ పార్ట్. అందులో రకరకాల జీవాలు ఫారెస్ట్ ఇయర్లీ ఇలా ఉండటం వల్ల సగం నీళ్ళు వాటిలోకి బతికే అవకాశాలు. అలాగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో వాటి ఫిషెస్కి మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి వాటికి బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఫిషెస్ కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్టోర్స్ కార్బన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇది అత్యంత ఎక్కువ కార్బన్ని భూమిలో స్టోర్ చేస్తారు. రకరకాల పక్షులకి ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్న చోట ఎక్కువ పక్షులు ఉంటాయి. ఇక్కడ తినడానికి ఆహారం దొరుకుతుంది మాకు. అదేవిధంగా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్న చోట కూడా రకరకాల పక్షులు వచ్చి వాటి జీవనాన్ని కొనసాగించడానికి ఉంటుంది. ఉపయోగం ఉన్న ఈ నేల మీ ఊరు దగ్గరలో తెలుసుకోవడం అన్నది మాత్రం మనందరి బాధ్యత. సో ఎక్కడైనా ఈ మొక్కలు కనుక మీకు కనిపిస్తే ఇది దయచేసి పిచ్చి మొక్కలు అనుకోవద్దు. ఇవి చాలా ఉపయోగపడే మొక్కలు. తెలుసుకోండి మ్యాంగ్రోవ్. థ్యాంక్ యూ.